ఈ మధ్య ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే చాలు ఎక్కడ చూసినా ఇండియన్ టూరిస్టులు చాలా వర్స్ట్ అనే మాట బాగా వినిపిస్తోంది. ఒకరు విదేశాల్లో గర్భా డాన్స్ చేస్తారు, మరొకరు పబ్లిక్ ప్లేస్ లో గొడవ చేస్తారు. ఇవి చూసి మన వాళ్లకు సివిక్ సెన్స్ లేదా అని మనల్ని మనమే విపరీతంగా ట్రోల్ చేసుకుంటున్నాం. కానీ అసలు నిజమేంటి? ప్రపంచం నిజంగానే మనల్ని చూసి ఏడుస్తోందా, లేక మనల్ని మనమే తక్కువ చేసుకుంటున్నామా? ఇండియన్స్ అనగానే ఎక్కడైనా ఏ క్షణంలోనైనా సెలబ్రేట్ చేసుకోవడానికి ముందుంటాం. దానికి పెద్దగా రీజన్స్ కూడా అక్కర్లేదు. ఒక చిన్న బ్లూటూత్ స్పీకర్ ఉంటే చాలు. వియత్నాం లో రోడ్డు మీద వెళ్లే ట్రైన్ కు ఎదురుగా డాన్స్ చేస్తాం, లేదా ఏకంగా ఒక ఎయిర్పోర్ట్ రన్వే మీదే గర్భా ఆడేస్తాం. ఈ మధ్య ఇలాంటి వీడియోలు చాలా వైరల్ అయ్యాయి. ఇలాంటి పనులు చేసినప్పుడు ఫారినర్స్ మనల్ని వింతగా చూస్తారు. కేవలం విదేశాల్లోనే కాదు, మన దేశంలోని గోవా, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ లాంటి ప్రదేశాల్లో కూడా కొంతమంది టూరిస్టులు పబ్లిక్ గా చెత్త క్యూ లైన్లు పాటించకపోవడం, పీకల దాకా తాగి అరుస్తూ గొడవలు చేయడం మనం చూస్తూనే ఉంటాం. ఇవన్నీ చూసినప్పుడు మన మీద బ్యాడ్ టూరిస్టులు అనే ముద్ర పడిపోతుంది. మనం ఎక్కడికి వెళ్ళినా మనతో పాటు మన దేశం పరువు కూడా ముడిపడి ఉంటుందనే విషయం కొంతమంది మరిచిపోతున్నారు. దీనివల్ల పద్ధతిగా ప్రయాణించే చాలా మంది ఇండియన్స్ కు కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇది మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన నిజం. కానీ ఆగండి, నాణానికి మరోవైపు కూడా ఉంది. తప్పు చేసేది కేవలం ఇండియన్స్ మాత్రమేనా? కాదు. ఒకప్పుడు అమెరికన్స్ అంటే లౌడ్ అంటే అరుస్తారు అని, బ్రిటిష్ వాళ్ళు అంటే తాగుబోతులు అని, ఆస్ట్రేలియన్స్ అంటే అగ్లీ టూరిస్టులు అని ప్రపంచ వ్యాప్తంగా ఒక చెడ్డ పేరు ఉండేది. ఇప్పుడు మన ఇండియన్స్ ఎక్కువగా విదేశాలకు వెళ్తున్నారు కాబట్టి అందరి ఫోకస్ మన మీద పడింది. వాళ్ళు ఏ తప్పు చేసినా ఎవరు పట్టించుకోరు. కానీ ఒక్క ఇండియన్ తప్పు చేసినా చూసారా వీళ్ళు ఇంతే అని బ్లేమ్ చేస్తారు. దీన్నే కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. ఇక్కడ అసలు బాధాకరమైన విషయం ఏంటంటే, ఫారినర్స్ మనల్ని ట్రోల్ చేయడం పక్కన పెడితే మన ఇండియన్స్ కి ఉన్న ఒక పెద్ద జబ్బు సెల్ఫ్ హేట్, మనల్ని మనం తిట్టుకోవడం. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చైనాలోని గ్రేట్ వాల్ ఆఫ్ చైనా పైన మన ఇండియన్స్ సంతోషంగా గర్భా ఆడితే ఆ వీడియో కింద కామెంట్స్ లో మన వాళ్లే వీళ్ళకి అసలు సివిక్ సెన్స్ లేదు, పోయి అక్కడ డాన్స్ ఏంటి, మన పరువు తీస్తున్నారు అని దారుణంగా తిట్టేశారు. కానీ అదే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా పైన కొంతమంది వెస్ట్రన్ టూరిస్టులు గ్రూప్ డాన్స్ చేస్తే చైనా మీడియా వాళ్ళని హీరోలు అని పొగిడింది. అలాగే ఐర్లాండ్ కు చెందిన కొందరు అమ్మాయిలు అక్కడ ట్యాప్ డాన్స్ చేస్తే ప్రపంచం మొత్తం వావ్ ఎంత బ్యూటిఫుల్ అని మెచ్చుకుంది. అంటే ఫారినర్స్ డాన్స్ చేస్తే అది వైబ్, అదే మన ఇండియన్స్ డాన్స్ చేస్తే సివిక్ సెన్స్ లేకపోవడమా? అదెక్కడి న్యాయం? ఇతర దేశాల వాళ్ళకి ఫన్ కి స్టూపిడిటీకి మధ్య తేడా తెలుసు. వాళ్ళ కల్చర్ ని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. కానీ మనకేమో ప్రతి దాంట్లో తప్పులు వెతకడం, క్రాబ్ మెంటాలిటీతో తోటి వాళ్ళని కిందకి లాగడం ఒక అలవాటుగా మారిపోయింది. మనల్ని ట్రోల్ చేయడానికి వేరే వాళ్ళెవరో అవసరం లేదు, మన వాళ్లే చాలు. సో ఫైనల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, తప్పులు రెండు వైపులా ఉన్నాయి. వియత్నాం ఎయిర్పోర్ట్ లో ప్లేన్లు తిరిగే రన్వే మీద గర్భా ఆడటం ఖచ్చితంగా ముమ్మాటికి తప్పే, ఎందుకంటే అది సేఫ్టీకి సంబంధించిన విషయం. అలాగే క్యూ లైన్స్ జంప్ చేయడం, చెత్త వేయడం కూడా తప్పే. మనం పక్క దేశానికి వెళ్ళినప్పుడు అక్కడి రూల్స్ ని గౌరవించాలి. కానీ అదే సమయంలో ఒక టూరిస్ట్ ప్లేస్ లో ఎవరికి ఇబ్బంది కలగకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయడం అనేది నేరం కాదు. మన సంస్కృతిని, మన ఆనందాన్ని వ్యక్తపరచడానికి మనం సిగ్గుపడాల్సిన అవసరం అస్సలు లేదు. మరి మీకేమనిపించింది? నిజంగానే మనం విదేశాల్లో తప్పుగా ప్రవర్తిస్తున్నామా, లేక ఏ చిన్న తప్పు జరిగినా మన వాళ్లే విపరీతంగా బ్లేమ్ చేసి మన పరువు మనమే తీసుకుంటున్నామా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఈ అనాలిసిస్ మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్.